హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దాము. టిప్ నెంబర్ 1, మనము పాలు వేడి చేయడానికి పెట్టినప్పుడు స్పూన్ పెట్టి వదిలేయండి. ఈ విధంగా పెట్టడం వలన నిదానంగా పొంగి వస్తుందండి. ఒకేసారికి పాలు అనేవి పొంగి రావండి. కావాలంటే ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, ఆనియన్స్ను ఎక్కువగా కట్ చేయాలి అన్నప్పుడు కళ్ళలో నీళ్లు వస్తాయి కదా. ఈ విధంగా రెడ్ ఆనియన్స్ను కట్ చేసేటప్పుడు ఎక్కువగా కళ్ళలో నీళ్లు వస్తాయండి. మీరు డీప్ ఫ్రిడ్జ్లో చల్లగా ఉండే నీళ్లు తీసుకొని ఆనియన్స్ను దాని లోపలకు వేయండి. ఒకే 1 నిమిషం వదిలేయండి. తర్వాత తీసుకొని ఎన్ని ఆనియన్స్ ఉన్నా కూడా కొంచెం కూడా కళ్ళలో నీళ్లు రావండి. ఇది బాగా యూజ్ అవుతుందండి. కావాలంటే మీరు ఎక్కువగా ఆనియన్స్ను కట్ చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. బాగా హెల్ప్ అవుతుందండి ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 3, ఈ విధంగా పాకెట్స్ను కట్ చేసిన తర్వాత మనము యూజ్ చేస్తాం కదా, ఇంకా కొంచెం మిగిలి ఉంటుంది కదా. ఆ టైంలో మీరు ఏం చేయాలంటే కొంచెం చాకును వేడి చేసుకొని 2 సైడ్లు ఈ విధంగా పెడితే చాలు, అది క్లోజ్ అవుతుంది. ట్రై చేయండి ఈ టిప్పు. టిప్ నెంబర్ 4, ఈ విధంగా స్టీల్ నార్ను మనం యూజ్ చేస్తుంటాం కదా. యూజ్ చేసిన తర్వాత ఇది చేతులకు ఏమవుతుంది అంటే గుచ్చుకుంటుందండి. ఫుడ్ ప్రాక్టికల్స్ దీని లోపలకు వెళ్తాయి కదా. మీరు ఏం చేయాలి అంటే గ్యాస్ పైన కొద్దిసేపు వేడి చేసుకోవాలండి. చూడండి, చల్లగా అయిన తర్వాత ఈ విధంగా చేయండి. దీని లోపల నుంచి నల్లగా వస్తుందండి. ఆ సైడ్లో కమ్మీలు ఉంటాయి కదా, అవి అంతా కూడా వెళ్తాయండి. మీకు చేతులకు గుచ్చుకోదండి. ఈ విధంగా చేయడం వలన దీని లోపల ఉన్న బ్యాక్టీరియా జెమ్స్ అన్నీ కూడా చనిపోతాయండి. ఇది మీరు నెలకొకసారి అయినా కూడా చేంజ్ చేయాలండి. నేను నెలకొకసారి చేంజ్ చేస్తానండి. మీరు కూడా అంతేనండి, నెలకొకసారి చేంజ్ చేయండి. మధ్యలో ఏమైనా చేతులకు గుచ్చుకుంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.